your time has come. My dear family of God, your time has come. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు అవుతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో మరొకసారి మీకు అందరికీ కూడా శుభములు తెలుపుచు ఆహ్వానమును పలుకుచున్నాను. క్రీస్తునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యం అనేక మంది హృదయాల్లో, అనేక మంది మనస్సుల్లో, అనేక మంది దేహాల్లో, అనేక మంది ఆర్థిక పరిస్థితులలో ప్రబలమై వ్యాపిస్తున్నదని నేను మీకు తెలియజేయటకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. క్రీస్తునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా ఓడిపోదు. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా ప్రబలమై వ్యాపిస్తూనే ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని మీరు నమ్మినప్పుడు ఆ దేవుని యొక్క వాక్యం మీ జీవితాల్లో పనిచేస్తుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడింది కదా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను. ప్రవక్తల యొక్క బాధ్యత సమాచారాన్ని తెలియజేసే బాధ్యత. వినేవారి బాధ్యత ఏమిటి? కామెంట్ ఇచ్చేదాని కొరక, మెసేజ్ బాగుంది లేదు అనే దాని కొరక? నో, దాని కొరకు కాదు. మెసేజ్ బాగుందన్నా ఏమి జరగదు, బాగలేదన్నా ఏమి జరగదు. వాక్యాన్ని నమ్మినప్పుడు, వాక్యాన్ని అంగీకరించినప్పుడు, వాక్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఈ వాక్యము నీ యొక్క హృదయంలో నాటబడి ప్రబలమై వ్యాపిస్తుంది. అప్పుడే నీవు ఫలితాలను నువ్వు అనుభవిస్తావు, నువ్వు పొందుకుంటావు. మానవ నీడల దేవుని యొక్క ప్రణాళికను గురించి మాటి మాటికి నేను తెలియజేస్తూ వస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, కొన్ని సంగతులు మాటికి మనం జ్ఞాపకము చేయబడాలి. అందుకే లేఖనాల్లో కొన్ని విషయాలు మాటికి దేవుడు వ్రాయించాడు. కొన్ని 2 సార్లు వ్రాయించాడు, కొన్ని 3 సార్లు వ్రాయించాడు, కొన్ని 4 సార్లు వ్రాయించాడు. సో మాటికి ఈ యొక్క మాటలను మనం వినడం ఎంతైనా కూడా ఆరోగ్యకరమని నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఆర్థిక పరమైన విషయాల్లో దేవునికి చిత్తం ఏమిటో మీకు తెలియజేస్తూ వచ్చాను. మనమందరము కూడా ధనవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని అనేక లేఖనాల ద్వారా నేను రుజువు చేస్తూ వచ్చాను. ప్రియులారా, మనం ధనవంతులు కావాలంటే ఎలా? ఈ లోకంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఏ రీతిగా నడుస్తుందో పరలోక రాజ్యంలో కూడా బ్యాంకింగ్ వ్యవస్థ అన్నటువంటిది ఒకటి ఉంది. అది నడిచే విధానము వేరు. ఈ లోక పద్ధతుల ద్వారా ఆ యొక్క వ్యవస్థ నడవదు, కానీ విశ్వాసము ద్వారా మాత్రమే పరలోక రాజ్య సంగతులు ఏవైనా కూడా జరుగుతూ ఉంటాయి. పరలోక రాజ్యము నడిచేదే విశ్వాస సూత్రము పైన, విశ్వాస నియమాల పైన. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే మనం తిరిగి జన్మిస్తామో మన పేరు పైన పరలోకంలో ఒక ఖాతా తెరవబడుతుంది. పరలోకంలో చాలా పుస్తకాలు ఉన్నాయండి. నీ పేరు పైన పుస్తకాలు ఉన్నాయి. సో కాబట్టి ఆ ఖాతా తెరవబడుతుంది. ఆ ఖాతాలోనికి మనం డబ్బులు జమ చేసుకోమని యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. భూమి పైన భూలోకమందు మీరు ధనాన్ని కూర్చుకొనవద్దు, పరలోకమందు మీరు ధనాన్ని కూర్చుకోండి అని ప్రభు తెలియజేస్తున్నాడు. డబ్బులు ఆదా చేసుకోండి, డబ్బులు సేవ్ చేసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. కొంతమంది డబ్బులు అసలు ఆదా చేసుకోరండి, అసలు సేవ్ చేసుకోరు. అందుకే వారి కొరకు దేవుడు రాయించాడు కదా, ఏమన్నాడు? సోమరి చీమల ఎద్దుకు వెళ్ళి నేర్చుకోమన్నాడు. చీమలు ఏం చేస్తాయండి? ఆహారమును కూర్చుకుంటాయి, ఆహారమును సిద్ధపరచుకుంటాయి, సేవ్ చేసుకుంటాయి. పరలోక ఖాతాలో మనం ఏ రీతిగా మన డబ్బులను మనం ఆదా చేసుకోగలము? మొదటిగా చెప్పాను, దేవునికి దశమ భాగం ఇవ్వడం ద్వారా మన ఖాతాలోనికి మనం డబ్బులు వేసుకుంటాం. రెండవదిగా పేదవారికి సహాయం చేయడం ద్వారా మనం మన ఖాతాలోనికి డబ్బులు వేసుకుంటాం. మూడవది సువార్త నిమిత్తం మనం కానుకలు విత్తినప్పుడు, సువార్త సభల నిమిత్తము మనం కానుకలు విత్తినప్పుడు 3 అంతలుగా పంటను మనం కోసుకుంటాం. నాలుగవది కృతజ్ఞతార్పణలను దేవునికి మనం తెలియజేసినప్పుడు మన ఖాతాలోనికి మనము డబ్బులు వేసుకుంటాం. ఐదవది ప్రతిష్ఠితార్పణలను మనం దేవునికి అర్పించినప్పుడు కూడా మన ఖాతాలోనికి మనము డబ్బులు వేసుకుంటాం. మీ సంఘం ఏదైనా ఒక క్రొత్త పనిని ప్రారంభిస్తుందా? ఆ రీతిగా ఉన్నప్పుడు మీరు ఉత్సాహంగా దేవునికి కానుకలు ఇవ్వండి. దేవుని చిత్తానుసారము ఏ సంఘంలో నువ్వు నాటబడ్డావో ఆ సంఘమే నీకు కనాను. ఆ సంఘంలో నువ్వు కానుకలు విత్తినప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. ఊరంతా నువ్వు విత్తాల్సిన అవసరం లేదండి. నీ సంఘంలో ముఖ్యంగా నువ్వు కానుకలు విత్తాలని నేను తెలియజేస్తున్నాను. ఏ సంఘానికి వెళ్తున్నావు ఆ సంఘంలో విస్తారంగా కానుకలు విత్తు. అది నీ పొలము, అది మీ పొలము. తన పొలమును సేద్యము చేసుకున్న వారికి కడుపు నిండా ఆహారం దొరుకునని సామెతల గ్రంథంలో వ్రాయబడింది. సో కాబట్టి నీ సంఘం ఏదైనా ఒక క్రొత్త పనిని ప్రారంభిస్తే నీవే మొట్టమొదటిగా కానుకనిచ్చే వ్యక్తిగా నీవు ఉండాలి. వెదజల్లడం అలవాటు చేసుకో. గడిచినటువంటి వారం మీకు తెలియజేశాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయంలో అనేక లేఖన భాగాలు మీకు చూపించాను. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటను కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోస్తాడు. ప్రియులారా, ఒక ప్రశ్న అడగనా? మీరు కొంచెముగా విత్తుతున్నారా లేకపోతే సమృద్ధిగా
విత్తుతున్నారా? మీరు ఎంత విత్తుతున్నారు అన్న దాన్ని బట్టే మీ యొక్క ఆర్థిక భవిష్యత్తు అన్నటువంటిది ఆధారపడి ఉన్నదని నేను తెలియజేస్తున్నాను. సమృద్ధిగా కావాలా? మీకు సమృద్ధి అయిన ఐశ్వర్యం కావాలా? అయితే సమృద్ధిగా దేవుని యొక్క రాజ్యంలోనికి కానుకలు విత్తనని నేను తెలియజేస్తున్నాను. మరి కొన్ని వచనాలు చదివి ఈరోజు మరొక భాగంలోనికి మనం ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. అన్నిటి యందు ఎల్లప్పుడూ, ప్రతిరోజు, ప్రతి వారము, అన్ని విషయాల్లో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడు? సర్వ సమృద్ధి. దిస్ హోల్ చాప్టర్ ఇస్ టాకింగ్ అబౌట్ మనీ. ఈ అధ్యాయం అంతా డబ్బుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వ సమృద్ధి దేంట్లో? ఇది నెమ్మది గురించి మాట్లాడడం లేదు, ఇది సమాధానాన్ని గురించి మాట్లాడడం లేదు, ఇది పరిశుద్ధతను గురించి మాట్లాడడం లేదు, ఇది ఆత్మీయంగా ఫలించడం గురించి మాట్లాడడం లేదు. హియర్ గాడ్ ఇస్ టాకింగ్ అబౌట్ మనీ. డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు. డబ్బులలో సర్వ సమృద్ధి అంటే ఏమిటి? చేతి నిండా డబ్బు అండి, కొట్ల నిండా సమృద్ధిగా ధాన్యం అండి, గానుగల నిండా క్రొత్త ద్రాక్ష రసం అండి, క్రొత్తది వచ్చిన పాతది ఇంకా మిగిలి ఉండడం అండి. అటువంటి స్థితిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎవరికి వస్తుంది అటువంటి స్థితి? సమృద్ధిగా దేవుని రాజ్యంలోనికి విత్తే వారికి అటువంటి స్థితి వచ్చినట్లుగా దేవుడు సమస్త విధములైన కృపను, హల్లెలూయా, కృపను విస్తరింప చేయగలడు. See, God's grace will be multiplied over your life. దేవుని కృప నీ ఎడల విస్తరించబడినట్లయితే ఏమవుతుందో తెలుసా? అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి అయినటువంటి ఐశ్వర్యమును కలిగి ఉంటావు. దేవుని యొక్క కృప నీ ఎడల విస్తరించబడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీవు అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి అయినటువంటి ఐశ్వర్యాన్ని నువ్వు కలిగి ఉంటావు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సో కాబట్టి భయపడవద్దు, అనుమానించవద్దు, సంశయించవద్దు. దేవుని యొక్క రాజ్యంలోనికి కానుకలను వెదజల్లు. ఉదయమున విత్తు, మధ్యాహ్నం విత్తు, సాయంకాలం విత్తు, రాత్రి కూడా విత్తు. హల్లెలూయా. ఎప్పుడు ఏ పంట వస్తుందో నీకు తెలియదు. 10వ వచనం. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడను. 12వ వచనం. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగజేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ప్రియులారా, ఏ సంఘమైనా బహుగా విస్తరించాలంటే 2 విషయాలు చాలా అవసరమని ఈ లేఖన భాగంలో తెలియజేస్తున్నాడు. పౌలు గారు ఏమంటున్నారంటే ఒక పరిచర్య విస్తరించాలంటే 2 కావాలి. ఒకటి ఏమిటో తెలుసా? ప్రజలు కానుకలు ఇవ్వాలి. ప్రజలు ధారాళముగా కానుకలు ఇచ్చినప్పుడు పరిచర్య విస్తరిస్తుందంట. మొట్టమొదటిది. రెండవది ఏమిటి? ఈ పరిచర్య ద్వారా ఎంతమంది దీవించబడుతున్నారో వారు ఎప్పుడైతే దేవా ఈ పరిచర్యను బట్టి మీకు కృతజ్ఞతలు, ఈ సంఘమును బట్టి మీకు కృతజ్ఞతలు, ఈ పరిచర్యను బట్టి మీకు వందనములు అని ప్రజలు దేవునికి పరిచర్యను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తారో దానిని బట్టి సంఘం విస్తరిస్తుంది. సో ఒక సంఘము, ఒక సేవ, ఒక పరిచర్య విస్తరించాలంటే ఈ 2 అవసరం. అంటే ప్రజలు దీవించబడుతూ ఉండాలి. ప్రజలు దీవించబడినప్పుడు దేవునికి ఏం తెలియజేస్తారు? థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ మినిస్ట్రీ, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఈ దైవజనుని బట్టి మీ కృతజ్ఞతలు ప్రభువా అని దేవుని యొక్క సన్నిధికి కృతజ్ఞతలు వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సేవను విస్తరింపజేస్తాడు. కానుకలు ఇచ్చేవాడిని అనేకులను దేవుడు రేపుతాడు, ప్రేరేపిస్తాడు. సో కాబట్టి కృతజ్ఞతలు ప్లస్ ఆర్థికపరమైనటువంటి కానుకల వలన ఒక సేవ ఎప్పుడు కూడా విస్తరిస్తుందని దేవుని యొక్క వాక్యంలో మనము చదివాం. సో కాబట్టి ఈ భాగమంతా మనం చూస్తే చూడండి, దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రతిష్ఠితార్పణలు మనం ఇచ్చినప్పుడు కూడా మన అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. వాటిని మనము డ్రా చేసుకోవచ్చు. మనకు అవసరం ఉన్నప్పుడు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు పరలోక బ్యాంకు నుంచి మనం తీసుకోగలుగుటకు దేవుడు కొన్ని నియమాలను కూడా ఆయన వ్రాయించి ఉంచాడు. నేను తర్వాత వాటి గురించి నేను తెలియజేస్తాను. పరలోకపు ఖాతాలో మనం డబ్బులు ఏ రీతిగా మనం జమ చేసుకోవాలో నేను తెలియజేస్తున్నాను. మొదటిగా దేవునికి దశమ భాగములను ఇవ్వడము ద్వారా. క్రీస్తునందు ప్రియులారా, ఒక ప్రశ్న నేను అడుగుతాను. మీరు వెళ్ళే మందిరానికి క్రమముగా దశమ భాగము చెల్లిస్తున్నారా?
ఒకవేళ చెల్లించకుంటే మీరు శాపగ్రస్తులై ఉంటారని నేను తెలియజేస్తున్నాను. మిమ్మల్ని భయపెట్టుకు నేను చెప్పడం లేదు, కానీ మిమ్మల్ని శాపము నుంచి బయటికి లాగాలని, అగ్నిలో నుంచి లాగినట్లు కొంతమందిని బయటికి లాగమని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదా. అగ్ని లాంటి కరువులో నుండి, పేదరికంలో నుండి, దరిద్రతలో నుండి నిన్ను పైకి లాగాలంటే నా ప్రార్థన కాదు, మీకు అవసరమైంది మీరు దేవునికి దశమ భాగములను ఇవ్వాలి. దేవునికి దశమ భాగములను ఇచ్చినప్పుడు మన ఖాతాలోనికి మనం డబ్బులు వేసుకుంటాం. పేదవారికి సాయం చేసినప్పుడు మన ఖాతాలోనికి మనం డబ్బులు వేసుకుంటాం. స్వార్థ కొరకే మనం కానుకలు ఇచ్చినప్పుడు మన ఖాతాలోనికి మనం డబ్బులు వేసుకుంటాం. దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించినప్పుడు మన ఖాతాలోనికి మనం డబ్బులు వేసుకుంటాం. ప్రతిష్ఠితార్పణలను దేవునికి సమర్పించినప్పుడు కూడా మన యొక్క డబ్బు మన ఖాతాలోనికి మనం జమ చేసుకుంటాం. 6వదిగా దేవుని యొక్క సేవకులకు కానుకలు ఇవ్వడం ద్వారా కూడా మన ఖాతాలోనికి మనం డబ్బులు జమ చేసుకుంటాం. దశమ గురించి చెప్పాను, పేదవారి గురించి చెప్పాను, తర్వాత సువార్త గురించి చెప్పాను, తర్వాత కృతజ్ఞతార్పణల గురించి చెప్పాను, తర్వాత ప్రతిష్ఠితార్పణల గురించి చెప్పాను. ఇప్పుడు సేవకుల గురించి చెప్తున్నాను. దేవుని యొక్క సేవకులు, వారు కాపర్లైనా కావచ్చు, స్వార్థికులైనా కావచ్చు, వారు ప్రవక్తలైనా కావచ్చు, బోధకులైనా కావచ్చు, అపోస్తలులైనా కావచ్చు, కొన్నిసార్లు వారు విశ్వాసులైనా కావచ్చు, కొన్నిసార్లు డీకన్స్ అయినా కావచ్చు. సో దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ విషయాన్ని నేను రుజువు చేయాలని నేను ఆశపడుతున్నాను. ఒక అద్భుతమైనటువంటి లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలెను. పిల్లల అద్భుతమైనటువంటి లేఖన భాగం. వాక్యోపదేశం పొందువాడు అంటే వాక్యం వినుచున్నటువంటి వారు, వాక్యం ద్వారా మేలు పొందుతున్నటువంటి వారు, వాక్య ప్రత్యక్షతలు పొందుకున్నటువంటి వారు, ఎవరి ద్వారా దీవించబడ్డారో, ఎవరు బోధించినప్పుడు దీవించబడ్డారో, ఎవరు ప్రకటించినప్పుడు దీవించబడ్డారో, ఎవరు ప్రవచనం చెప్పినప్పుడు ఆ ప్రవచనము నెరవేరిందో, ఏ దేవుని సేవకుని ద్వారా నీవు దీవించబడ్డావో ఆ దేవుని యొక్క సేవకునికి నోటి మాటతో కృతజ్ఞతలండి అని మాత్రమే కాదు, ఆ సేవకునికి కానుకను ఇవ్వాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక సేవకుడు ద్వారా మంచి ప్రసంగాన్ని నువ్వు విన్నప్పుడు ఆ దేవానికి వందనాలు ప్రభు అని చెప్పడం మాత్రమే సరిపోదు, కానీ ఆ సేవకునికి నీవు కానుకలు విత్తాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఉపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములలో భాగమీయవలను అన్న వాక్యానికి అర్థము ఇదే. ప్రియులారా, నా జీవితంలో కూడా ఏ సేవకుని ద్వారా నేను దీవించబడినా కూడా ఆ సేవకునికి నేను కానుకలు ఇస్తాను. ఏ సేవకుని దగ్గర నేను వెళ్ళినా కూడా ఒట్టి చేతులతో నేను వెళ్ళను. ఒక కౌన్సిలింగ్కి వెళ్ళినా, ఒక ప్రార్థనకు వెళ్ళినా, ఒక సూచన కొరకు వెళ్ళినా, ఒక సలహా కొరకు వెళ్ళినా ఒట్టి చేతులతో నేను వెళ్ళను. ఖచ్చితంగా ఆ సేవకుని గౌరవించి ఆ సేవకునికి నేను కానుకలు ఇచ్చి మరీ నేను వస్తాను. ఎందుకు? ఈ లేఖన ప్రకారం. సో ఆ రీతిగా దేవుని యొక్క సేవకులకు మనం కానుకలు ఇచ్చినప్పుడు కూడా ఆ డబ్బులు మన అకౌంట్లోకి వెళ్తాయి. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలోనికి మనం కానుకలు ఇచ్చినప్పుడు అవి పోతున్నాయి అని మీరు చింతించవద్దు. అందుకే సనుక్కొనవద్దు, బలవంతంగా కాదు, విసినితనంగా ఇవ్వద్దు, ఉత్సాహంగా ఇవ్వు. ఎందుకు? నీ అకౌంట్లోకి వెళ్తున్నాయి అక్కడ డబ్బులు. రహస్యమందు చూస్తున్నటువంటి దేవుడు నీ యొక్క ఖాతాలోనికి ఆ డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేస్తాడు. నీ యొక్క ఈ కార్యాలను చూచి దేవుడు తన సమస్త విధములైన కృపను విస్తరింపజేస్తాడు. ఆ రీతిగా చేసినప్పుడు ఏం జరుగుతుంది? అన్నిటి యందు అన్ని వేళలా ఎల్లప్పుడూ ఐశ్వర్యమును సర్వ సమృద్ధిగా నువ్వు కలిగి ఉంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సో ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు, ఏమంటున్నారంటే పౌలు గారు వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములు అన్నిటిలో కూడా భాగము ఇయ్యవలను అని రాస్తున్నాడు. ఇంకా కొన్ని లేఖన భాగాలు మీకు చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకున్న విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. పిల్లలు గమనించారా? ఫిలిప్పీ సంఘంతో పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు చూసారా? ఫిలిప్పీ సంఘం వారు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకున్న విషయంలోనూ. ఇక్కడ చూసారా? ఇన్ గివింగ్ అండ్ రిసీవింగ్. పౌలు ద్వారా వీరు దీవించబడ్డారు. పౌలు ద్వారా అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. పౌలు ద్వారా అనేక మంది దీవించబడ్డారు. కానీ ఫిలిప్పీ సంఘము మాత్రమే ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొన విషయంలోనూ. హల్లెలూయా. దేర్ ఇస్ గివింగ్ అండ్ దేర్ ఇస్ రిసీవింగ్, దేర్ ఇస్ సోవింగ్ అండ్ దేర్ ఇస్ రీపింగ్. విత్తడం ఉంది, కోయడం ఉంది. విత్తడంలోను కోయడంలోను అంటున్నాడు. ఫిలిప్పీ సంఘం విత్తడం ఒకటే కాదండి, ఫిలిప్పీ సంఘం కోసింది.
సో ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీ సంఘము పౌలు జీవితంలో విత్తినప్పుడు ఫిలిప్పీ సంఘము కోసుకున్నదని తెలియజేస్తున్నాడు. ఇచ్చు విషయంలోనూ పుచ్చుకున్న విషయంలోనూ మీరు తప్ప ఏ సంఘవారు నాతో పాలువారు కాలేదని తెలియజేస్తున్నాడు. 16వ వచనం, ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితరి. హల్లెలూయ. మాటి మాటికి దేవుని యొక్క సేవకుని యొక్క అవసరతను వారు తీర్చిరి. మాటి మాటికి మీ సేవకుని అవసరతను తీర్చండి. మాటి మాటికి మీ యొక్క సంఘ కాపరి యొక్క అవసరతను తీర్చండి. దేవుడు ఏ సంఘ కాపరిని నీ జీవితంలో నాటాడో, దేవుడు ఏ నాయకుని నీ జీవితంలో నాటాడో, ఏ అపోస్తలుని నీ జీవితంలో నాటాడో, ఏ ప్రవక్త నీ జీవితంలో నాటాడో ఆ ప్రవక్త యొక్క అవసరములు మాటి మాటికి తీర్చు. ఉపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. ఫిలిప్పీ సంఘము పౌలునకు మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి కానుకలు ఇచ్చారంట, మాటి మాటికి వస్తువులు ఇచ్చారంట, మాటి మాటికి సహాయం చేశారంట. అంటే మాటి మాటికి విత్తుతూ ఉన్నారు. ధారాళంగా ఏ రీతిగా విత్తగలిగారు? పిసినితనంగా కాకుండా ఏ రీతిగా విత్తగలిగారు? వారికి వాక్యం తెలుసు. విత్తుట మాత్రమే కాదు, కోయడం అన్నటువంటిది ఒకటి ఉంది. దేవుని రాజ్యంలో కానుకలు ఇస్తే, పౌలు గారికి సహాయం చేస్తే డబ్బులు పోతాయని వీరు అనుకోలేదు, డబ్బులు నష్టపోతామని అనుకోలేదు. కానీ ఈ డబ్బులు మరలా వస్తాయన్న విశ్వాసంతో వారు విత్తారు, మాటి మాటికి సహాయం చేశారు. పౌలు గారు ఈ మాటలు ఎందుకు చెప్తున్నట్లు చూడండి. 17వ వచనం, నేను ఈవిని అపేక్షించి ఇలాగు చెప్పుట లేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. హల్లెలూయ. ఫిలిప్పీ సంఘస్థులారా, నా జీవితంలోనికి మీరు అనేక మార్లు మాటి మాటికి కానుకలు ఇచ్చారు కదా, మాటి మాటికి సహాయం చేశారు కదా. దేవుడు ఆ సహాయాన్ని చూశాడు. ఈ మాటలు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నాకేదో అవసరత ఉందని చెప్పడం లేదు, కానీ మీకు విశ్వాసం వచ్చేదానికి చెబుతున్నా, మీ విశ్వాసం పెరిగేదానికి చెబుతున్నా. మీరు ఒకవేళ మర్చిపోయారేమో ఆ సంగతిని మరలా జ్ఞాపకం చేసి మీ హృదయాన్ని రేపుట కొరకే చెప్తున్నా. ఎందుకొరకంటే మీ లెక్కకు మీరు ఇచ్చిన కానుకలకు మామూలు ఫలము కాదు, విస్తార ఫలము. హల్లెలూయా. నోట్ దిస్ పాయింట్, మార్క్ దిస్ వర్డ్. మీరు ఏ దేవుని యొక్క సేవకుని బోధ ద్వారా దీవించబడ్డారో ఆ సేవకుని జీవితంలోనికి, ఆ వ్యక్తిగత జీవితంలోనికి మీరు కానుకలు ఇచ్చినప్పుడు మీకు ఏమొస్తుందో తెలుసా? విస్తార ఫలం వస్తుంది. విస్తారం అంటే ఎంత? లిమిట్లెస్. దేవుని యొక్క వాక్యం అండి. పౌలు గారు ఎందుకు చెప్తున్నారు తెలుసా? ఎందుకు చెప్తున్నారంటే మీ లెక్కకు విస్తార ఫలం వస్తుంది. ఓ ఫిలిప్పీ సంఘస్థులారా, మీరు సూత్రాన్ని తెలుసుకున్నారు, మీరు నియమాన్ని తెలుసుకున్నారు, మీకు తాళపు చెవి దొరికింది, అందుకే మీరు విత్తారు. మీ లెక్కకు విస్తార ఫలము వస్తుందని నేను చెబుతున్నాను. ఉపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములలో భాగమియ్యవలను అని వ్రాయబడింది. ఫిలిప్పీ సంఘం వారు పౌలుకు మాటి మాటికి సహాయం చేశారు. 18వ వచనం, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. పాల్ వాజ్ ఇన్ ప్రిజన్, బట్ పాల్ వాజ్ ప్రాస్పరింగ్ ఇన్ ద ప్రిజన్. జైలులో ఉన్నాడు, జైలులో సమృద్ధి ఉంది. హల్లెలూయా. పౌలు జీవితంలోనికి సమృద్ధి కలుగుటకు కారణం ఏమిటి? ఫిలిప్పీ సంఘం అన్నమాట. ప్రియులారా, మనం చదివాం కదా లూకా సువార్త 6:38లో, మనుషులు మీ ఒడిలో వేస్తారు. ఎప్పుడు కూడా డబ్బులు పరలోకం నుంచి రాలవు, డబ్బులు ఎప్పుడు కూడా మనుషుల ద్వారానే వస్తాయి. సో అందుకే దేవుని యొక్క పని జరగాలంటే మనుషుల అవసరత చాలా అవసరము. ఆ మనుషులు దేవుని యొక్క ఆత్మ చేత రేపబడతారు, ప్రేరేపించబడతారు. ఆ రీతిగా ప్రేరేపించబడి కానుకలు ఇస్తారు. కాబట్టి పౌలు గారికి జైల్లో సమృద్ధి ఏ రీతిగా వచ్చింది అంటే పరలోకం నుంచి డబ్బులు కురవలేదండి. ఏ రీతిగా వచ్చిందంటే ఫిలిప్పీ సంఘస్థులు పౌలు గారికి సహాయం చేశారు. ఆ యొక్క సహాయం గురించి ఏమంటున్నాడు? అవి దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై. ఇప్పుడు 19వ వచనం చదువుదాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఎవరికండి వాగ్దానం? ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేస్తుంటారు, మంచిదే, క్లెయిమ్ చేయడం మంచిదే. ఎవరికి వాగ్దానం? ఎవరికి వ్రాయబడింది వాగ్దానం? ఎవరికి వ్రాయబడింది? ఫిలిప్పీ సంఘానికి వ్రాయబడింది. ప్రతి అవసరతను తీర్చునన్నాడు. హల్లెలూయా. ఎందుకు? సేవకుని యొక్క ప్రతి అవసరతను వీరు తీర్చారు కాబట్టి. పౌలు గారు అంటున్నారు కదా, మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేశారు. పౌలు గారి యొక్క అవసరతను వీరు తీర్చారు కాబట్టి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ యొక్క ప్రతి అవసరతను తీరుస్తాడు. ఎందుకు?
కాగా అంటున్నాడు, ఇంగ్లీష్లో అండ్ అంటాడు, అండ్ మై గాడ్ షల్ సప్లై అంటాడు. అంటే ముందు వచనాలకు దీనికి లింక్ ఉందన్నమాట. సో ఈ వాగ్దానం ప్రకారం నీ యొక్క ప్రతి అవసరతలు తీర్చబడాలంటే ఊరిక ప్రార్థన చేస్తే కాదు ప్రియులారా. ఆర్థికంగా నువ్వు దీవించబడాలంటే దైవ సేవకుల జీవితంలోనికి కానుకలు విత్తాలి. ఏ సేవకుని దేవుడు నీ కోసం నియమించాడు కనుక్కో, ఏ సంఘంలో నాటబడాలో కనుక్కో, ఏ కాపరి యొక్క ప్రభుత్వం క్రింద ఉండాలో కనుక్కో, అక్కడ నమ్మకంగా నిలిచి ఉండు, నమ్మకంగా దశభాగం ఇవ్వు. ఆ సంఘంలో ఉన్నటువంటి పేదలకు నమ్మకంగా సహాయం చేయి. ఆ సంఘం ఏ కార్యక్రమాలు తలపెట్టినా కానుకలు విస్తారంగా విత్తు. ఏ అద్భుతం జరిగినా ఆ సంఘంలో కానుకలు ఇవ్వు. దేవుడు ఏ సంఘంలో నిన్ను నాటాడో ఆ సంఘంలో విస్తారంగా నువ్వు కానుకలు ఇవ్వు. సమృద్ధిగా విత్తు, సమృద్ధిగా నువ్వు పంటను కోస్తావు. పౌలు గారు ఏమంటున్నారు? ఎవరి కొరకు ఈ వాగ్దానం? ఎవరి యొక్క ప్రతి అవసరాలు తీర్చబడతాయి? ఎవరైతే దేవుని యొక్క రాజ్యం యొక్క అవసరతలు తీరుస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క సేవకుల యొక్క అవసరతలు తీరుస్తూ ఉంటారో వారి యొక్క ప్రతి అవసరతలు తీర్చబడతాయి. మరొక లేఖన భాగం చూపిస్తాను మీకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. పౌలు గారు ఏమంటున్నారంటే మొదటి దినము నుండి ఈ సువార్త పనిలో మీరు పాలి భాగస్తులుగా ఉన్నారు. ప్రియులారా, ఈ ఫిలిప్పీ సంఘం ఏం చేసిందో తెలుసా? పౌలుకు కానుకలు పంపించారు, ప్లస్ సువార్త సేవకు కానుకలు పంపించారు. సువార్త నిమిత్తమై వెతుతున్నారు, దేవుని యొక్క సేవకుని జీవితంలో వెతుతున్నారు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే ఈ సత్క్రియ అంటున్నాడు. హల్లెలూయా! ఈ సత్క్రియ. ఏ సత్క్రియ? పౌలు యొక్క పరిచర్యలో వీరు పాలి భాగస్తులుగా ఉన్నారు, పార్ట్నర్స్గా ఉన్నారు. ఏ రీతిగా పార్ట్నర్స్గా ఉన్నారు? పౌలు యొక్క అవసరతలు తీరుస్తూ ఉన్నారు. పౌలు యొక్క సువార్త నిమిత్తమైనటువంటి పరిచర్య కొరకైనటువంటి కానుకలను వీరిస్తూ ఉన్నారు. సత్క్రియ అంటున్నారు. సత్క్రియ అని బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల రాయబడింది. సత్క్రియల యందు ఆసక్తి గలవారగునట్లు దేవుడు మనల్ని పిలిచాడండి. సత్క్రియల యందు ఆసక్తి గలవారమై మనం ఉండాలి. సత్క్రియ అంటే ఏమిటి? కానుకలు ఇచ్చే విషయంలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం మనం చూసాం కదా, మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడి. సత్క్రియలు, ఆసక్తి. హల్లెలూయా! అంటే కానుకలు ఇవ్వడంలో మనం ఆసక్తిని చూపాలి, మనం అనేకులకు మాదిరిగా ఉండాలి. మనం దేవుని యొక్క రాజ్యంలో సమృద్ధిగా కానుకలు విత్తి సమృద్ధిగా పంటను కోసినప్పుడు అనేకులు పురికొల్పబడి అనేకులు కూడా దేవుని యొక్క రాజ్యంలో విత్తి వారు కూడా దీవించబడతారని తెలియజేస్తున్నాను. మరొక లేఖన భాగం చూపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుని యొక్క రాజ్యం కొరకే మనం కానుకలు ఇచ్చినప్పుడు దేవుడు వాటిని ఏమని పిలుస్తున్నాడు అంటే అవి క్రియలు. ఎటువంటి క్రియలంట? సత్క్రియలు. హల్లెలూయా! ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుట కొరకైనటువంటి కానుకలను మనం ఇచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే సత్క్రియలు అంటున్నాడు. అందుకే మనం నూతన సృష్టిగా మార్చాడంట. అందుకే మనం ధనవంతులుగా చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. సో కాబట్టి దేవుని యొక్క సేవకుల యొక్క అవసరతలు మనం తీర్చినప్పుడు మనం నష్టపోము, కానీ మన అవసరతలు తీర్చబడతాయి. మీరు వెళ్ళే మందిరం యొక్క అవసరతలు మీరు తీర్చినప్పుడు మీ అవసరతలు తీర్చబడతాయి. హగ్గై గ్రంథంలో వ్రాయబడింది కదా, మందిరమేమో పాడైపోయిందంట, వీరేమో బాగున్నారనమాట. ఆ రీతి కావడంలో ఏమైపోయింది? వారు పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఎంత సంపాదించినా కూడా చిల్లు ఉన్నటువంటి సంచిలాగానే వారి యొక్క ఆర్థిక పరిస్థితి అయిపోయిందంట. సో కాబట్టి దేవుని యొక్క మందిరం యొక్క అవసరత, దేవుని యొక్క సేవకుల యొక్క అవసరత, ఒక మాటలో చెప్పాలంటే దేవుని రాజ్యం యొక్క అవసరతను మనం గుర్తించి ఆ అవసరతను మనము తీర్చినప్పుడు దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడని ఈ లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. సో ప్రియులారా, పరలోకపు ఖాతాలో ఏమి చేస్తే మన డబ్బులు మన ఖాతాలోనికి జమ అవుతాయి? మొదటిగా చెప్పాను, దేవునికి దశమ భాగములను ఇవ్వడము ద్వారా. రెండవది, పేదవారికి కనికరముతో సహాయము చేయడము ద్వారా. మూడవది, సువార్త కొరకైనటువంటి కానుకలు ఇవ్వడము ద్వారా. నాలుగవది, అద్భుతాలు పొందుకున్నప్పుడు, మేలును పొందుకున్నప్పుడు దేవునికి కృతజ్ఞతార్పణలను ఇవ్వడము ద్వారా. ఐదవది, దేవునికి ప్రతిష్ఠితార్పణలను మనం అర్పించినప్పుడు మన ఖాతాలోనికి మనం డబ్బులు వేసుకుంటాం. ఆరవది, దేవుని యొక్క సేవకులకు. ఏ సేవకులకు? మీ సంఘ కాపరికి లేక ఇతర సేవకుల ద్వారా నువ్వు దీవించబడినప్పుడు, ఒక ప్రసంగం విని దీవించబడ్డావు, లేకపోతే ఒక పుస్తకం చదివి నువ్వు దీవించబడ్డావు, అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఆ సేవకునికి నీవు కానుకలు సమర్పించాలి. నేను చాలామంది సేవకుల ద్వారా నేను దీవించబడ్డాను. దీవించబడినప్పుడు వెతికి మరీ వారికి కానుకలు నేను ఇస్తానండి.
ఎందుకంటే ఇది సూత్రం అన్నమాట. ఆ రీతిగా మనం చేసినప్పుడు మన ఖాతాలో మనం డబ్బులు వేసుకుంటాం, విస్తారంగా మనం ఫలాన్ని మనము పొందుకునే వారంగా ఉంటాం. కాబట్టి ఈ 6 మార్గాల్లో మన ఖాతాలోనికి మనము డబ్బులు జమ చేసుకుంటాం. చివరిగా ఒక లేఖన భాగాన్ని చదివి నేను ముగిస్తాను. గళితులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. మనము మేలు చేయుట యందు విసుకకిందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. విత్తడం గురించి మాట్లాడుతున్నాడు, కోయడం గురించి మాట్లాడుతున్నాడు, పంటను గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంటకు వస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు వస్తాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? విసుకక, అలయక. టెంపరీగా, తాత్కాలికంగా మనం చేయకూడదు, ఎమోషనల్గా మనం చేయకూడదు, ఉద్రేకంతో మనం కానుకలు ఇవ్వకూడదు. దేవునికి క్రమంగా ఇవ్వాలి, స్థిరంగా ఇవ్వాలి. ఎంతవరకు? పంట వచ్చేంత వరకు. హల్లెలూయా. తగిన కాలమందు దేవుడు పంటనిస్తాడు. సో కాబట్టి మనము మేలు చేయాలని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క రాజ్యానికి మేలు చేయాలి. ప్రజలకు మేలు చేస్తే దేవుని యొక్క రాజ్యానికి మనము మేలు చేసినట్లే. కాబట్టి ప్రియులారా, ఈ 6 మార్గాల్లో మీరు విస్తారంగా, విరివిగా మీ కానుకలను దేవుని యొక్క రాజ్యంలోనికి వెదజల్లి హద్దులు లేకుండా 1000 రెట్లుగా మీరు ఆర్థికంగా వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ అందరి ప్రతి అవసరతను తీర్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ప్రియులారా, మీరు తిరిగి జన్మించారా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ఒకవేళ లేనట్లయితే ఇది మిక్కిలి అనుకూల సమయమని నేను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభును మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించి శాపము నుండి, నరకము నుండి, తీర్పు నుంచి మీరు ఎన్నటెన్నటికీ విడుదల పొందుకోవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అనంతపురం నగర వాసులకు అందరికీ ఒక గొప్ప శుభవార్త. క్రీస్తునందు ప్రియులారా, అనంతపురం నగరంలో మరి మెడికల్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి IMA హాల్ నందు ప్రతి గురువారము సాయంకాలము 6 గంటలకు ఆరాధనను మేము ప్రారంభించాం. ఆత్మానుసారమైనటువంటి ఆరాధనలో పాల్గొని మీరు దీవించబడాలని కోరుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని యొక్క వాక్యమును తెలుసుకొని మీరు ఎంతగానో దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. పాపులు రక్షించబడుతున్నారు, వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడుతున్నారు, మానసిక రోగులు నయమవుతున్నారు, కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి వారు సమస్యల నుంచి బయటకు వస్తున్నారు, అప్పుల ఊబిలో ఉన్నటువంటి వారు అప్పుల నుంచి బయటకు వస్తున్నారు. హల్లెలూయా. నెమ్మదిని, సమాధానమును అనుభవిస్తున్నారు. మీరు కూడా తప్పకుండా ఈ యొక్క ఆరాధనలో పాల్గొని దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. తరువాత దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు, యేసు ప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, అనేక ప్రసంగాలు, కొన్ని 100 ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. చాలామందికి ప్రసంగాలు, విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు. సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానైనా వినండి. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకములను ఆయన వ్రాయించారు. వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో. వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకో అంటూ ఉన్నాడు. పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి. ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను. ఈ
ప్రోగ్రామ్ మీకు దివ్యనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, Krishnapuram, 0 Road, Tadipatri, Anantapur District, Andhra Pradesh. మా ఫోన్ నంబర్ 9440040031 మరి యొక్క నంబర్ 9440040041. Thank you very much for watching our program.